ఆపి అందులో చెక్ చేయగా 2 కార్లు కలిపి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ శ్రీ హరికిషన్ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షా నవాజ్ కాసిం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ ఎన్డీపీఎస్ కేసెస్ పై ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మన ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది జగన్నాథపురం దగ్గర పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుంటే అందులో రాబడిన సమాచారం మేరకు ఒక ఐషర్ వాహనము మరియు వోక్స్ వ్యాగన్ పోలో కార్ 2 కార్లని ఆపడం జరిగింది. ఆపి అందులో చెక్ చేయగా 2 కార్లు కలిపి 107 కేజీల మన గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 3 అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర 7 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు అందులో మనకు ఒక పిస్టల్, 5 రివాల్వర్స్, 40 బుల్లెట్స్, ఒక 12 ఎంటీ మ్యాగజైన్స్ ఇవి ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ కాబడిన ముద్దాయిలు ఒక వ్యక్తి బిలాల్ 31 ఇయర్స్, ఈయన ఎర్నాకుళం జిల్లా కేరళకు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి శ్యామ్ సుందర్ 30 ఇయర్స్, తిరుచి తమిళనాడు. ఇంకొక వ్యక్తి కాశీనందన్ సంతోష్, ఈయన కూడా తిరుచి తమిళనాడుకు చెందిన వ్యక్తి. జేమ్స్ తిరుచి అనే వ్యక్తి ఈ కేసులో పరారులో ఉన్నాడు. ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఈ గాంజాయి అక్కడ కొనుక్కొని దీనిని మన వయా భద్రాచలం మీదుగా ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు డైరెక్ట్ తిరుచికి ఈ గాంజా అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత మన ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వెపన్స్, బుల్లెట్స్, ఈ మ్యాగజైన్స్ అనేది ఈ ఆర్మ్స్ యాక్ట్ కింద వస్తాయి కాబట్టి దాని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పాల్వంచ పోలీసు వారికి ఈ స్వాధీనం చేయడం జరుగుతుంది. ఆర్మ్స్ వరకు తదుపరి దర్యాప్తు ఆర్మ్స్ వరకు పోలీసులు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. దీంట్లో ఈ గాంజా వరకు మనం కంటిన్యూ చేస్తాం. ప్రత్యేకంగా ఈ మధ్యలో మన ఖమ్మం డివిజన్లో గాంజా కేసు మనం పట్టుకోవడం జరుగుతుంది. మన ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనేది గేట్వే ఉంది ఏఓబి ప్రాంతానికి. కానీ మనం పట్టుకున్న గాంజా అనేది మ్యాక్సిమం మనం పట్టుకున్న గాంజా డెస్టినేషన్ తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర. వేరే రాష్ట్రాలకు పోయే గాంజానే మనం చాలా వరకు పట్టుకోవడం జరుగుతుంది. మన తెలంగాణలో ఈ గాంజాపై, డ్రగ్స్పై మన ప్రభుత్వం, మన ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది కాబట్టి మన దగ్గర కంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గాంజానే మనం అనేది పట్టుకోవడం, నిరోధించడం జరుగుతుంది. ఈ రకంగా చెప్పాలంటే మనం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గాంజా వ్యాప్తిని నిర్మూలించడానికి మన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ చాలా వరకు ఆ కృషి మేము చేస్తున్నాం అని చెప్పవచ్చు. ఈ కేసు పట్టుకున్నందుకు నేను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అభినందిస్తున్నాను. వీళ్ళని డైరెక్టర్ మన షా నవాజ్ కాసిం గారు మరియు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు. గాంజా వెహికల్స్ మొత్తం 53 లక్షల వాల్యూ ఉంటుంది. నలుగురు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ సార్.